నవీన్ గారు సెకండ్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? మీకు కుబానికా మీటా డెజర్ట్ అనండి. కుబానికా మీటా. సో వింటుంటేనే పేరు చాలా బాగుంది, నోరు ఊరుతుంది. మరి స్టార్ట్ చేసేద్దామండి. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. కుబానీ, పంచదార, క్రీమ్, కుబానీ గింజలు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి మనం? మనం ఇక్కడ ఈ కుర్బానీ సీడ్స్ అండి. ఓకే, దీన్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓకే, కుర్బానీ సీడ్స్ కదండి. నానుంటే ఏంటంటే ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇట్లా ఓపెన్ అయిపోయిందా దీంట్లో సీడ్స్ తీసుకోవాలి. ఓకే, సో అలాగే మొత్తం సీడ్స్ అనేది తీసేసుకోవాలి. మనం సీడ్స్ మొత్తం తీసుకోవాలి, విడివిడిగా చేసేసుకుని. గింజలు తీసిన తర్వాత ఇట్లా వస్తుందండి. ఓకే, దీన్ని మనం ఇప్పుడు వాటర్ లో కుక్ చేయాలి. దీన్ని వాటర్ లో కుక్ చేయాలి. సో కుర్బానీ సీడ్స్ మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకుని అది నెక్స్ట్ డే నాడు మనము లోపల ఉన్నవి సీడ్స్ తీసేసుకున్న తర్వాత సో మిగిలిన దాంతో మనం వాటర్ లో కుక్ చేసుకోవాలి. సీడ్స్ కూడా మనకి గార్నిష్ కింద ఉపయోగపడుతుంది. సో అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో లోపల ఇలా గింజలు వస్తాయి. దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టాలి. సో ఈ విధంగా మనకి గింజలు వస్తాయి అన్నమాట. ఈ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో వైట్ వస్తుంది. మనం ఓకే, సరే స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి. అండ్ ఇది మరి ఈ స్వీట్ ఐటమ్ ఏ టైంలో ఎక్కువ చేస్తారండి? ఇది ఆఫ్టర్ డిన్నర్ తింటే మనకి చాలా బాగుంటుందండి. ఓకే, ఎందుకంటే జనరల్గా హైదరాబాద్ చేసానంటే హెవీ ఫుడ్ ఉంటుంది. బిర్యానీస్, దమ్కా ముర్గ్, ఈ ల్యామ్ చాప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళ హెవీ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇది తీస్తే మన డైజెషన్ కూడా చాలా తొందరగా అరుగుదల ఉంటుంది. ఓకే, సో అందుకని మనకి ఎప్పుడైతే హెవీగా తీసుకున్నామో ఆ తర్వాత మనం తీసుకుంటే చాలా ఏంటంటే దీని కాంబినేషన్ ఐస్ క్రీమ్ తో కూడా బాగుంటుంది. ఓకే, ఐస్ క్రీమ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో మీరు ఇక్కడ ఎలా సర్వ్ చేస్తారు? విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమ్? గెస్ట్ చాయిస్ పడుతుంది. విత్ ఐస్ క్రీమ్ అడిగితే విత్ ఐస్ క్రీమ్ ఇస్తాం, లేదంటే వితౌట్ ఐస్ క్రీమ్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాము. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటారు అసలు? డ్రై వస్తుందండి. అంటే స్వీట్ గా ఏమైనా ఉంటుందా లేకపోతే చప్పగానే ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు వాటర్ లో కుక్ చేస్తాం. సో బాగా ఇది మనం బాయిల్ చేసుకోవాలి. కుక్ అయ్యేటప్పుడు మనం షుగర్ వేస్తాం. అంటే దగ్గర పడిపోవాలండి ఇదంతా? లేదు, మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది వాటర్ అంతా. అండ్ ఇలాగే మనం ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు అంటారా? ఖర్జూరంతో అంత దీనంత టేస్ట్ రాదు. మనం జనరల్ ఖర్జూరం డ్రై చేసి మనం సోప్ చేసి దాన్ని యావరేజ్ గా తింటాము. వచ్చేసి ఇది ఆప్రికాట్స్ ఏంటంటే దీని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఓకే, బాయిలింగ్ పాయింట్ వచ్చిందండి. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం. 6 teaspoons. 6 teaspoons. సో మీకు ప్రతి దానికి ఉంటుంది కదా బాయిలింగ్ పాయింట్? అవునండి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కుకింగ్ కి. అంటే మీరు ఇది చదువుకునేటప్పుడే మీకు ఇది అలవాటు చేసేవారా? అంటే మీకు టీచింగ్ కూడా ఇలాగే ఉండేదా? ఇది కాలేజ్ అంటే మీకు ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి రెసిపీ టైం ఉంటుంది. ఇంత టైంలో కుక్ అవ్వాలి, ఇంత క్వాంటిటీ, దానికి ఇన్ని టీ స్పూన్స్, ఇంత వెయిట్ అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా ఒక బుక్ రెసిపీ చెప్పాలంటే నేను ఒక బుక్స్ తీసుకెళ్ళి దాని బుక్ ప్రకారం చేయాలంటే దానికి యాజ్ ఇట్ ఈస్ నోట్ ఉంటుంది. దాని ప్రకారంగానే చేస్తాం. మనం కుకింగ్ చేస్తున్నప్పుడు అంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ అయిన తర్వాత ఏమేమి యాడ్ చేస్తావి, ఎక్కడ ఏది యాడ్ చేస్తే దాని టేస్ట్ వస్తుంది అనేది మనం తెలుసుకొని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకి బుక్ పెట్టి ఎలా చేస్తామో షెఫ్ చెప్పింది కూడా సేమ్ అంతే? డిఫరెన్స్ ఉంటుందండి. మీకు ఎట్లా అంటే కలర్ ఒకటి, మీకు టేస్ట్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. బుక్ కి మన నాలెడ్జ్ ఉన్న రెసిపీకి. బుక్ నాలెడ్జ్ ఏంటంటే అది స్టాండర్డ్ అనమాట. జనరల్ గా ఈ రెసిపీ ఇట్లా చేయాలి అనేది ఒక సిస్టమాటిక్ అనేది ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. నిజమే, ఇప్పుడు 10 మందికి మనం ఒక సేమ్ రెసిపీ ఇచ్చామంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూసినప్పుడు టేస్ట్ ఒక్కొక్కరిదే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక దాంట్లో ఎక్కడో కారం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాము, అది ఎట్లా ఉంటుంది, స్వీట్ క్రీమీ టెక్స్చర్, ఎట్లా మగని గ్రేవీతో చేసి ఉంటుంది. మీరు ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది. మనం జనరల్ గా ఆంధ్ర స్పైసీ తింటాం, కర్నూలు సైడ్ రాయలసీమ కానీ ఇంకా స్పైసీ తింటాం. సో వాళ్ళు ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా స్పైసీ తినే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అనుగుణంగా మన ఇంట్లో మనం చేసుకోవాలంటే దాని తగ్గట్టు మనం తినే తగ్గట్టు చేసుకుంటే యాక్చువల్ ఏంటంటే అది ఎలా ఉండాలి అనేది ఒక బుక్ అనమాట, బుక్ రెసిపీ. సో మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవడం అనేది మనం చేంజ్ చేసుకోవాలంటే అంటే మనకు నచ్చే విధంగా చేసుకునే దాని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా స్పైసీగా యాక్చువల్ గా అది రెస్టారెంట్స్ లో కానీ హోటల్స్ లో కానీ ఇస్తే మనము యాక్సెప్ట్ చేయరు, ఇవ్వడానికి కూడా ఇష్టపడడం అనమాట. ఓకే, సో బాగా దగ్గర పడిన కలర్ కూడా చేంజ్ అయింది కదండి. అది చేంజ్ షుగర్ ఇవన్నీ యాడ్ ఉన్నాయి కదండి, దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. సో దాని కలర్ అంతా పట్టేస్తుంది. మీకు ఇంకా మంచి కలర్ కావాలంటే మీకు కొద్ది లైట్ గా రెడ్ కలర్ వేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేది.
యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినాలి. చల్లగా తింటే బాగుంటుంది. తింటే బాగుంటుంది. అండ్ మనకి 2 రోజులు నిల్వ ఉంటుంది అంటారు? ఉంటుందండి, ఒక 4-5 days ఈజీ ఉంటుంది. ఓకే సరే అయితే. సో ఏదో సీడ్స్ అని చూపించారు కదా, అవి గార్నిష్ చేసేసుకొచ్చే. యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, ఇవి కుబానీ సీడ్స్ అండి, దాని లోపల గింజలు ఉంటాయి కదా, ఇది పగలగొట్టి తీయాలి. సో రెడీ అయిపోయింది కదా కుబానికా మీఠా. దీని విత్ ఐస్ క్రీమ్, ఈ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. క్రీమ్ కూడా ఓకే. సో మన చాయిస్. నీట్గా డెకరేషన్కి బాగుంటుంది. సో క్రీమ్ కావాలంటే క్రీమ్, అండ్ అలాగే ఐస్ క్రీమ్తో కావాలంటే ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ గా తింటే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చట. సో మరి కుబానికా మీఠా మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కుబానికా మీఠా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కుబానీ, పంచదార, క్రీమ్, కుబానీ గింజలు. తయారు చేసే విధానం: ముందుగా కుబానీ సీడ్స్ ని ఒక రోజంతా నానబెట్టి గింజలు తీసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటర్ పోసి దానిలో గింజలు తీసేసిన కుబానీ వేసి బాయిల్ చేయాలి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత తగినంత షుగర్ వేసి అది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ అలాగే కుబానీ గింజలతో సర్వ్ చేసుకోవాలి. అంతే, కుబానికా మీఠా రెడీ.